చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి నేను ఇప్పుడు ఆండీస్ పర్వత శ్రేణుల్లో ఉన్నానండి. ఇది సముద్ర మట్టానికి 15,000 అడుగుల ఎత్తులో ఉంది. బొలివియా దేశంలో ఉంది. ఈ చిన్న ప్రాంతాన్ని టూరిజం హబ్గా చేసేసారండి. ఈ ప్రాంతాన్ని హబ్గా చేసి వచ్చిన డబ్బులతో చుట్టుపక్కల ఉన్న 1,200 కొండల్లో 500 కొండల్ని అమెరికా అంత రేంజ్లో డెవలప్మెంట్ చేశారండి. అభివృద్ధి చూసుకుంటే సార్ రింగ్ రోడ్లు ఉన్నాయి, మామూలు రోడ్లు ఉన్నాయి, ఫ్లైఓవర్లు ఉన్నాయి, అండర్ గ్రౌండ్ టన్నల్స్ ఉన్నాయి, ఇంకా స్విమ్మింగ్ పూల్లు, స్టేడియంలు, ప్లే గ్రౌండ్లు, పార్కులు, సూపర్ మార్కెట్లు. అబ్బో ఒకటేంటి నిజంగా భూమి నేల మీద నుంచి స్పీడ్గా వెళ్ళొచ్చు. అంతకన్నా స్పీడ్గా ప్రతి కొండ నుంచి కొండకి కేబుల్ కార్లు ఉన్నాయి సార్. జస్ట్ 40 రూపాయలతో ఏ కొండ నుంచి ఏ కొండకైనా 500 కొండలకి ట్రాన్స్పోర్టేషను పర్ఫెక్ట్గా ఉన్నదండి. ఈ ఆండీస్ పర్వతాల్లో వీళ్ళకున్న ప్రధాన సమస్యలు సార్ ఊపిరి ఆడదు సార్. ఆక్సిజన్ లెవెల్ చాలా తక్కువ ఉండడం వల్ల ఊపిరి ఆడదు. దానికి తోడు గడ్డకెత్తించే చలి ఎముకలు కొరికేస్తారు సార్. దానికి తోడు మనుషుల్ని ఎత్తుకెళ్ళిపోయే గాలి, ఈదురు గాలులు, దానికి తోడు వర్షం, వరదలు, ఇన్ని సమస్యలతో ఇంత అభివృద్ధి సాధించారు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సార్, మన దగ్గర కదా తూర్పు కనుమలు, నల్లమల పర్వతాలు, ఎర్రమల పర్వతాలు, పాపికొండ పర్వతాలు మనకే ఉన్నాయి సార్. వీళ్ళు ఇంత చిన్న ప్రదేశాలని టూరిజం హబ్బులుగా చేసి వచ్చిన రెవెన్యూతో 500 కొండలని నిజంగా అన్ని ఫెసిలిటీస్తో ఇన్ని కష్టాలు ఉన్నా కూడా ఈ కొండల్లో అభివృద్ధి చేయొచ్చని నిరూపించారు సార్. సో మనం కూడా వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మన దగ్గర ఉన్న పర్వత శ్రేణుల్ని కూడా మనం టూరిజం హబ్బులుగా మారుస్తే అధిక ఆదాయం వస్తుంది. ఎందుకంటే సార్ వీళ్ళు జస్ట్ 300 రూపాయలకి బ్రేక్ఫాస్ట్తో ఒక పర్సన్కి రూము, ఇద్దరికి 1000 రూపాయలకి రూము బ్రేక్ఫాస్ట్తో. ఇంకా ఈ ప్రదేశాలన్నీ చవక అనడం వల్ల ప్రపంచం నలుమూలల నుంచి 197 దేశాల నుంచి బ్యాక్ ప్యాకర్స్ అందరూ వచ్చి ఈ దేశానికి లక్ష్మీదేవిని చేకూర్చారు సార్.